అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కథ మొత్తం అడ్డం తిరిగిందొల్లా. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. బొక్క బోళ్ళ వాడాడు రేవంత్ అన్న. దేని గురించి అనుకుంటుండ్రా? ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మనం ముచ్చట్లకి పోదాం. మొత్తం మీద ఏదో చేయాలి, ఏమేమో చేయాలని అనుకొని పాపము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించే ప్రయత్నంలో భాగంగా ఏమైంది కథ అని అంటే, ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించేందుకు రేవంత్ రెడ్డి ఎన్టీవీలో కథనం రాయించిండు అని చెప్పేసి వార్తలు, తర్వాత ఆ కథనం రాయించిందని చెప్పేసి బట్టి విక్రమార్కనే అని చెప్పేసి రాధాకృష్ణ కథలు, శిల్క పలుకులు, కొత్త పలుకులల్లా ఇగో ఇదంతా కథ మిస్ఫైర్ అవుతుంది కాదు, మొత్తం రివర్స్ ఫైర్ అవుతుంది అని చెప్పేసి పాపం ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇటు రేవంత్ అన్న ఎక్స్పెక్ట్ చేయలే, కథలు రాయించిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఇటు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు పాపం బూమరాంగ్ అయింది. పాపం రేవంత్ అన్న గాచారం ఏందో కానీ ఏమో చేయాలని అనుకుంటాడు, ఏమో చేయబోతాడు, కథ మొత్తం బూమరాంగ్ అవుతుంది. మళ్ళీ రేవంత్ అన్న మెడకే చుట్టుకుంటుంది. నాకు ఒక పాట యాదకొస్తుంది. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పేసి ఓ పాట ఉంటుంది. ఆ పాటని యాదకొస్తా ఉన్నది. రైట్. ఈ కథ మొత్తం అడ్డం తిరిగే వరకు ఏం చేయాలనో అర్థం కాక ఇక్కడ కేంద్ర మంత్రులు అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తలేరు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ అన్ననేమో దావోసు పెట్టుబడులు పట్టుకత్తా అని చెప్పేసి విదేశాల పర్యటనకు పోయిండు. మంచిగా ఆరాంసే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కూర్చున్నారు. మరి అక్కడ ఎందుకు కూర్చున్నారు ఏం కథ తెలియదు. ఇంక పక్క పంటి ఉండోళ్ళు కూడా గాడికి పోయి కూర్చొని 7,300 కిలోమీటర్ అవతల ఉన్న అక్కడికి దావోస్కు పోయి ఆడొక సీక్రెట్ రూమ్లో కూర్చొని ముచ్చట పెట్టాల్సిన అవసరం ఏమున్నదో ఏం కథను తెలియదు, ఏం దందాలు చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద ఈ కథను మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చేసింది, అడ్డంగా బుక్ చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఏబిఎన్ కథనం ఆధారంగా తీగ లాగితే డొంక కదిలినట్టు నైని కోల్ బ్లాక్ వ్యవహారం నుంచి రేవంత్ రెడ్డి బాంబర్ది సూదిని సృజన్ రెడ్డి దాకా మొత్తం అన్ని ముచ్చట్లు బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇక కక్కలేక మింగలేక ఏం చేయదు దేవుడా అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్కి దిగిండు మన రేవంత్ అన్న. రైట్. మొత్తం మీద ఈ కథ అంతా ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్టీవీలో కథనం వచ్చింది. ఆ కథనం ఆధారంగా చాలా మంది వార్తలు చేసిండ్రు. ఆ వార్తలు చేసిన తర్వాత ఏమైందంటే ఇట్లెట్లా రాస్తారు అట్లెట్లా రాస్తారు అని చెప్పేసి 9 ఛానళ్ళ మీద కేసు పెట్టిండ్రు. అందులో మన ఎంఆర్ మీడియా తెలంగాణ కూడా ఉన్నది. ఆ ఛానల్ మీద కేసు పెట్టిన తర్వాత దీని మీద ప్రత్యేక దర్యాప్తు చేయాలని చెప్పేసి రేవంత్ అన్నకు సంబంధం లేకుండానే సిట్టు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ అన్నను డైవర్ట్ చేయబోయి రేవంత్ అన్నను ఈ అంశం నుంచి పక్కదో పట్టించే ప్రయత్నంలో భాగంగా ఏబిఎన్ రాధాకృష్ణ అసలు రేవంత్ అన్న ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి శిల్క పలుకులు రాసుకొచ్చిండు కొత్త పలుకులల్లా. ఎక్కడైనా సిట్ వేసుకున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా సిట్ వేసుకుంటారా ఎవరైనా? ఏ ఆఫీసర్ అయినా చరిత్రలో ఎక్కడన్నా ఉన్నదా? అదే స్పెషాలిటీ. చరిత్రలో ఎక్కడా లేనివి, చరిత్రలో ఏమి చేయలేనివి, చరిత్రలో ఎప్పుడు చదువుకోనివి, కని విని ఎరగనివే క్రియేట్ చేసాడే రేవంత్ అన్న నైజం. రేవంత్ పాలనలో జరుగుతున్న ముచ్చట అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. మరి చరిత్రలో కని విని ఎరగని జరిగితే మంచిదే కదంటే, ప్రజలకు మంచి జరిగితే మంచిది. అది ఏమో ఇంకా డ్యామేజ్ చేసే రకంగా ఉంటే అది మంచిది ఎట్లయితే చెప్పుండ్రి కదా. మొత్తం మీద ఎన్టీవీలో కథనం ఆధారంగా అది ఒక విషయం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే కొత్త పలుకులలో ముచ్చట వచ్చిందో ఈ కొత్త పలుకులలో శిల్క పలుకులు చిన్నగా రాసుకొని వచ్చిండు కదా. ఏదో జర్నలిజం గురించి ఈయననే నికార్స్ అయిన జర్నలిజం చేస్తున్నట్టు, ఈయన ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా ఈయన పచ్చజర్నలిజం చేయనట్టు మొత్తం మీద ఏం చేసిండు, నికాస్ అయిన జర్నలిస్టుగా వ్యవహరించుకుంటా సుధపూస మాటలు మాట్లాడిండు. తెలంగాణ గురించి ఏనాడు ఒక వార్త రాయని, తెలంగాణ ప్రాంతం గురించి ఏనాడు ఒక వార్త రాయని, తెలంగాణ ప్రాంత సమస్య గురించి, తెలంగాణ రైతుల ఆత్మహత్యల గురించి ఏనాడు ఒక్క వార్త రాయని ఈయన ఇయ్యల్లా 2 ఏళ్ల పొద్దుల ముచ్చట చెప్తాడు. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు మొత్తం మీద నేనే నికార్స్ అయిన జర్నలిస్టులు అన్నట్లుగా ఇతర జర్నలిస్టులను దూషించినట్లుగా మాట్లాడిండు. రైట్. మాట్లాడని కానీ ఆయన నైజం కదేనని ఆయన గురించి తెలియనోళ్ళు ఎవరు? ఆయన పచ్చ జర్నలిజం చేసిండని చెప్పేసి తెలియనోళ్ళు ఎవరు? ఆయన పచ్చ జెండా పార్టీని జోకుతాడు అని చెప్పేసి తెలియని ఎవరికి? ఆయన పార్టీ ఆయన అది అందులో పురుడు పోసుకున్నదే ఆయన పచ్చ పార్టీతోని అని చెప్పేసి తెలియని ఎవరికి. కానీ సరే రాసుకొచ్చిన తర్వాత
బట్టి విక్రమార్కను ఇరికిచ్చే ప్రయత్నం చేసిండు. బట్టి విక్రమార్కని ఇరికిచ్చే ప్రయత్నం చేసి బట్టి విక్రమార్కనే వార్త రాపించుకొచ్చిండు. దీని అంతటికి కారణం బట్టి విక్రమార్క. నైని కోల్ బ్యాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి కూడా బట్టి విక్రమార్క అని చెప్పేసి రాసుకొని వచ్చిండు. మరి ఇంట్లో ఛానళ్ళు మాట్లాడుకొని ఇట్లా నాయకులను అది చేస్తా అంటే ఇంకెవరేం చేయలేరు. కానీ మొత్తం మీద దాంట్లో వచ్చిన కథనానికి ఆపోజిట్గా ఇంట్లో కథనం రాసుకొచ్చి మొత్తం మీద అక్కడ నిందేసినట్టు చేసిండు. ఈ కథనము ఏ విధంగా వెలువరించింది? ఈ చిలక పలుకల కంటే ముందుగాల రోజు ఇదే పత్రికలో వార్త చూసుకున్నట్లయితే ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో, ఒరిస్సాలోని నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపిండు అని చెప్పేసి వార్త రాసుకొని వస్తాడు. సరే, ఎన్టీవీ కథనం మీద సిట్టేసిండ్రు, దర్యాప్తు చేస్తామన్నారు, జర్నలిస్టులను అర్ధరాత్రి పండుగ పూట అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మరి అక్కడ పేర్లు ప్రకటించలే, లేకపోతే ఆ ఆఫీసర్ ఎవరో ప్రకటించలే. కానీ ఇక్కడ డైరెక్ట్గా పేర్లు ప్రకటించిండ్రు, మంత్రి పేరు ప్రకటించిండ్రు. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు, నిద్రమాత్రలు మింగిండ్రు, ఇవన్నీ రాసుకొని వచ్చిండ్రు. మరి ఈ పత్రిక మీద సిట్టేయలే. అయితే ఏమైంది? బట్టి విక్రమార్కనే దీనికి అంతటికి కారణమని రాసుకురంగానే బట్టి విక్రమార్క ఏం చేసిండు? వచ్చిన్నాడే కథనం వచ్చిన్నాడే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రజాభవన్లో ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేసిండు. తెలంగాణ నిధులు, తెలంగాణ సంపద కుట్రకోరుల చేతుల్లోకి పడనీయను, ప్రతి పైసా తెలంగాణ ప్రజలకే చెందేలాగా చేస్తా, కుట్రకోరుల చేతులలో, కబ్జాదారుల చేతులలో నేను పడేలాగా చేయను అని చెప్పేసి రాధాకృష్ణ మీద సొట్లు మామూలుగా పండ్లు పటపట కొరికిండు. సొట్లు అంటే మామూలు సొట్లు పెట్టలే. నేను నీ లెక్క అనుకుంటున్నావా, ఏమనుకున్నావు, నీ ఎద్దకు కూడా అట్లా ఇట్లా మత్తుగా మాట్లాడానంటే ఆల్మోస్ట్ అవే ముచ్చట్లు అవే అర్థం వస్తాయి. దీని వెనక ఎవరున్నారో చెప్తా అని కూడా చెప్పిండ్రు. ఏమైంది ఆలోపు? ఆ రోజు ఖమ్మం మేడారం ప్రదర్శన, అది ఏమంటారు, పర్యటన ఉండే కదా. ఈ ప్రెస్ మీట్ చూసిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచే బట్టి విక్రమార్కను ఒకవేళ అక్కడ మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిరు కదా. ఈ క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉన్నదో క్యాబినెట్ సమావేశంలో కకావికలం చేస్తాడు, ఆగం చేస్తాడు బట్టి విక్రమార్క అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ అన్న అది ఖమ్మం సభలో కాకవట్టుడు చాలు చేసిండు. ఇక బట్టి విక్రమార్కను కూల్ చేసే ప్రయత్నం చేసిండు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు, ఇది వెన్నతోని పెట్టిన విద్య రేవంత్ అన్నకు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు, చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. దీని మీద కథలు కోకొల్లలు అని చెప్పేసి. అయితే కాకవట్టిన తర్వాత పొద్దున్నాముల పేరు చెప్తా అన్న బట్టి విక్రమార్క అటైపోయింది. ఇక డీల్ సెట్ అయిందేమని చెప్పి చాలా మంది మాట్లాడుకుర్రు. కథం నైని కోల్ బ్లాక్ టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసినాయి, ఇప్పటికి రద్దు అయినాయి. పరిపాలన ఏదైతే నిన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేసింది, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరి దీని మీద మీరు చర్యలు తీసుకోలేరా, లేకపోతే దీని మీద ముందుగానే పరిశీలన చేయలేరా, అట్లా ఇట్లా అంటే చేసినాం, అట్లా ఇట్లా అంటే చేస్తే ఇట్లెందుకు అవుతుంది అని చెప్పేసి పరిపాలనా లోపాలు అని చెప్పేసి ఈ నైని టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసేసి అయిపోయింది. ఏళ్ళ నుంచి బిడ్స్ స్టార్ట్ అయ్యేది ఉండే, ఈ ఏళ్ళ నుంచే బిడ్స్ స్టార్ట్ అయ్యేది ఉండే, కానీ దాన్ని క్యాన్సిల్ చేసిర్రు, రద్దు చేసిర్రు, అయిపోయింది. మరి తప్పు జరిగింది. నైని టెండర్లను ఎందుకు రద్దు చేసిండ్రు? రద్దు చేస్తున్నామని ఎందుకు చెప్పిర్రు? సరే, నైని కోల్ బ్యాక్ వ్యవహారం ఒకటి ఓకే, దాన్ని రద్దు చేసిండ్రు. బట్టి విక్రమార్క మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి రద్దు చేసిండ్రు. మరి మిగతాదంతా సింగరేణిలో జరుగుతున్న ఇదే వ్యవహారం ఎట్లా, ఏం కథ, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కథ అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడి దాకా ఇది చిలికి గాలి వానైనట్లు అసలు ఏం స్పీచ్ దంచిండు తెలుసా రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో. నెంబర్ వన్ పాయింట్లు మాట్లాడినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. సర్కార్ను ఇరుకులే పెట్టే పాయింట్లు, ఆ బొగ్గు గనులకు సంబంధించిన ముచ్చట గురించి బయట పెట్టే వరకు కక్కలేక మింగలేక కథ మొత్తం డామిట్ అడ్డం తిరిగిందని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎప్పుడో సుప్రీంకోర్టు ధర్మాసనము జనవరి 5 తారీఖు నాడే కొట్టేసింది. ఈ జనవరి 5 తారీఖు నాడే కొట్టేసింది. అసలు హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధమే లేదు, ఆయనను విచారించాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వమే స్వతహాగా ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి, సిద్ధార్థ లూత్రా ఏర్పాటు చేసి, పైసలు తనే స్వయంగా భరించి రాష్ట్ర సర్కారు హరీష్ రావును విచారణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ అయితే ఆ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కొట్టేసిన పిటిషన్ను తీసుకొని, కొట్టేసిన అంశాన్ని తీసుకొని ఏదో పాత చింతకాయ పచ్చళ్ళ లెక్క పాడిందే పాట పాడరా అన్నట్టు మొత్తం మీద ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి సిట్టు పిలుస్తుంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇస్తే వెనకకు పోయినరా?
బరాబర్ తప్పు చేయలేదు కాబట్టి సిట్టు ముందు విచారణకు హాజరైనరు. తర్వాత ఇంకా కొంతమంది కవిత లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అది కూడా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఈ బొగ్గు గనుల వ్యవహారం బాగా నడుస్తూ ఉన్నది. మరి నైని బొగ్గు గనుల వ్యవహారం, గతంలో బొగ్గు గనులకు నాకు మంచి పేరు, మంచి అనుసంధానం ఉన్నది, బొగ్గు గనులు అంటే నాకు పాయిరం, సింగరేణి కార్మికులు అంటే పాయిరం అని చెప్పేసి మాట్లాడే కవిత గారు ఇలా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఈ బొగ్గు గనుల వ్యవహారం ఏదైతే ఉన్నదో దీన్ని సైడ్ ట్రాక్ పట్టియడానికి రేవంత్ హరీష్ రావు ఆడుతున్న డ్రామా ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి దాన్ని ఇటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కవిత గారు. ఈ బొగ్గు గనులకు సంబంధించిన ముచ్చట మాట్లాడాలి కదా, బొగ్గు గనులకు సంబంధించిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో బొగ్గు గనుల్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలి కదా. మరి అవినీతి చేసింది ఎవరు? ఆ టెండర్ల విషయంలో అవినీతి చేసింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా దీనికి ముఖ్య కారకుడు. రేవంత్ రెడ్డి బావమరిదే కదా దీంట్లో కీలక సూత్రధారుడు. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడితే అసలే మాట్లాడా. నాకు కావాల్సింది బీఆర్ఎస్ డ్యామేజ్ కావాలి, నాకు కావాల్సింది బీఆర్ఎస్ నాయకులు అది కావాలి, బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో దెబ్బ పడాలి. ఈ ఆలోచన అమ్మగారికి ఉన్నది కాబట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చేయాలని అర్థం కాక ఇట్లా కూడా ప్రయోగాలు చేపిస్తూ ఉన్నారని చెప్పేసి బయట టాకు. ఇదోళ్ళ కథ. ఒక్కటి అనుకుంటే ఇంకొకటి అయింది. హరీష్ రావు ప్రెస్ మీట్ ఒక్కటి కక్కలేక మింగలేక పడుండాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు. ఇలా రేవంత్ రెడ్డి అడ్డుపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కనీసం సీమ కుట్టినట్టన్న సోయలేదు, కనీసం మాట్లాడతలేరు దాని మీద. ఈ విషయమే అందరిని ఆశ్చర్యానికి గురయ్యేటట్టు చేస్తూ ఉన్నది. పెద్ద వారం కదా. ఇటు కాంగ్రెస్ బీజేపీలు కలిసి సింగరేణిని ప్రైవేట్ పరం కేంద్రానికి అప్పచెప్పాలని ఆలోచన చేయాలని చెప్పేసి మాట్లాడుతాడు కిషన్ రెడ్డి. ఇక దొరికిందే సందిట్లో సడేమియా లెక్క. ఎట్లా కదా రేవంత్ రెడ్డిని తప్పియబోయి రేవంత్ రెడ్డిని అజ్జేయబోయి పాపం బూమరాంగ్ చేసి మొత్తం మీద కథ అడ్డం తిరిగేటట్టు చేసిన రాధాకిట్టన్ ఉన్నాడు కదా, పానకంలో పుడకలాగా చెంబులో చెంచలాగా. మొత్తం మీద ఇట్లా అయిపోయింది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.